గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అసలు బంధువులు ఎందుకు పగబడతారు? వాళ్ళకి ఏం అవసరం అని చాలామంది అడుగుతున్నారు. ఏం అవసరం ఉండదండి. ఇవాళ హ్యూగో హర్ట్ అయ్యింది ఒక్కోసారి. ఎందుకు హర్ట్ అయ్యింది అంటే 2005లో మేము జనరల్గా ఎప్పుడు ఊర్లకు వెళ్తుంటాం వస్తుంటాం, అత్తగారులకు అప్పుడప్పుడు వెళ్తుంటాం వస్తుంటాం సందర్భానుకూలంగా. ఒక టైంలో ఏం జరిగిందంటే ఒక కేసు ఏదో కేసు అయింది, పోలీస్ కేసు వాళ్ళల్లో ఒకరికి. దానికి మేము పోలేదని వాళ్ళు మనసులో పెట్టుకోవడం జరిగింది. అంటే ఇది జరిగినప్పుడు మీరు ఎందుకు రాలేదు అని. వాస్తవంగా అయితే అప్పుడు నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, కఠినంగా ఉంది. నాకు చెప్పాను కదా, నా సీజన్ పనులు కాకపోతే గుట్టుగా బతకాలి కాబట్టి గుప్పిటిప్పకుండా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను. ఫస్ట్ నుంచి కూడా ఇలాగే మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను. నాకు ఎందుకంటే పెద్దల సపోర్ట్ తక్కువ, నాకు అప్పుడప్పుడు వచ్చినా అదే ఎక్కువ రోజులు ఉండదు. అలా గుట్టుగా మేనేజ్ చేసుకుంటూ కుటుంబాన్ని పట్టుకొని వస్తున్నా. ఈ ఛార్జీలు, ఖర్చులు, ఈ ఫంక్షన్లు అన్నీ చాలా వరకు తగ్గించుకుంటూ వస్తున్నాను అప్పటి నుంచి. ఇంకా పిల్లలు చదువులు వస్తున్నాయి. ఇంకా వాళ్ళని లేకపోతే నా జీవితం లాగా అయితే వాళ్ళ జీవితం కూడా వాళ్ళని ఎట్టకొట్ట చదివించాలని. కానీ పెద్ద స్కూల్లో చదివించలేను, నేను చదివించే చిన్న స్కూళ్ళు. ఇంకా నేను ఎక్కడికి పోయినా నేను డైరీ రాసుకున్నాను ఒకటి, లెక్కలు వేసుకొని ఇక్కడికి పోతే ఇంత ఖర్చు అయ్యింది, ఇక్కడ పని పోద్ది, తర్వాత మళ్ళీ ఇబ్బంది పడతామనే లెక్కలో నేను ఆ గొడవ జరిగితే నేను పోలేదు. అది వాళ్ళు మనసులో పెట్టుకున్నారు అన్నమాట. మనసులో పెట్టుకున్నారు, వాళ్ళు ఇగో హర్ట్ అయింది. ఆ తర్వాత మా బాబాయ్ కొడుకుది బండి పెట్టుకున్నారు. చిన్నపిల్లడు తోలుతున్నా అండి, డైరెక్ట్ బ్రేక్ ఇన్స్పెక్టర్ కళ్ళ వెంబడే పడ్డాడు. 1-2 సార్లు ఆ పోలీస్ స్టేషన్ ముందు తిరుగుతుంటే అసలు ఎవరు పిల్లడు బండి తోలుతున్నాడు పట్టుకోమని చెప్పి వాళ్ళకి చెప్తే పట్టుకొని ఇంత చిన్నపిల్లడికి బండి ఇచ్చారని చెప్పి బండి స్టేషన్లో పెట్టారు. దాని గురించి మాట్లాడడానికి మేము కందుకూరు బ్రేక్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి పోవాల్సి వచ్చింది. అంటే మా బాబాయ్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఇంకా వాడు పిల్లోడే ఇంకేదైనా మంచి ఏంటంటే అప్పుడు ఆపరేషన్ నేనే చేయించాను అనమాట. అది వేరే స్టోరీలే. ఆ పిల్లోడు అని చెప్పి నేను ఆ ఊరికి ఏదో పని మీద వెళ్తే ఇట్లా జరిగింది, పట్టుకున్నారు బండి. అంటే సరే ఒరే నాన్నకు బాగలేదు ఇంక ఈడు అని చెప్పి మేము కందుకూరు వెళ్ళాం. నేను ఇంకొక పెద్ద మనిషి మా వాళ్ళు అతనే. వెళ్ళిన తర్వాత అక్కడ కందుకూరులో మాట్లాడితే మీరు ఏదైనా కానీ పిల్లోడు బండి ఇవ్వడం తప్పు, వాళ్ళ నాన్నకు బాగలేదు సార్, అది సార్ అని చెప్పినా ఇవన్నీ చట్టానికి పని జరుగుతాయా, కావాలంటే నేను కూడా సందేస్తా, కావాలంటే తీసుకోండి, కానీ కేసు బుక్ అయిన తర్వాత ఇవ్వాల్సిందంటే సరే వద్దులే అని చెప్పి అంతా 4,000 అంత డబ్బులు కట్టి బండి విడిపించడం జరిగింది. ఈ లోపల సంభాషణ జరిగింది. వచ్చిన పెద్ద మనిషికి, ఆ ఊర్లో పెద్ద మనిషికి నాకు ఈ సంభాషణలో ఈ ప్రస్తావన వచ్చింది. వాళ్ళ పరిస్థితి బాగున్నప్పుడు వాళ్ళ దగ్గరికి ఇంతకుముందు ఎప్పుడు వచ్చి పోతా, వాళ్ళ సొమ్ము అంతా తిని ఇప్పుడు నువ్వు నిన్న ఒక గొడవ జరిగితే రాలేదని ఇట్లా మీ పెద్దమ్మ అందనంటే నేనేం తిన్నాను వాళ్ళ సొమ్ము. అన్నం ఇంటికి పోతే ఎప్పుడైనా అన్నం పెడతారు, మా ఇంటికి కూడా వస్తే అట్నే కదా పెట్టేది. ఎప్పుడన్నా వాళ్ళు పిలిచి పెడితే తిన్నాం, కానీ వాళ్ళ సొమ్ము మేమేం తిన్నాము ఏంటని చెప్పి నాకు కోపం వచ్చి మా పెద్దమ్మ కొడుకు ఫోన్ చేసి అడగడం జరిగింది. ఏమన్నా మీ సొమ్ము నేను తిన్నాను, అమ్మ ఇట్ట అందంటే అమ్మనే అన్న స్వతంత్రంగా. ఇప్పుడు మా అమ్మని చిన్నమ్మ అమ్మ అంటారు, వాళ్ళ అమ్మ నేను పెద్దమ్మ ఒక తల్లి పిల్లకాయలాగే ఉండేవాళ్ళు. అమ్మ ఇట్ట అందంట, ఇట్లా నేను ఎప్పుడన్నా మీ సొమ్ము ఎప్పుడైనా తిన్నానో చెప్పండి అది ఇది అని నేను కొంచెం గట్టిగా అడిగా. ఎందుకంటే మనం ఏం తిన్నా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర నేను ₹1,000 డబ్బులు తీసుకుని నేను ఖర్చు పెట్టి ఒకప్పుడు, కాకపోతే వాళ్ళ ఇంటికి పోయి తిండి పెట్టారు అని గట్టిగా అడిగారు. అతను ఏమన్నాడంటే సరే ఒరే అమ్మాయి ఏదో తెలియక అందంటే అందలేరంటే పర్లా. అప్పటికి అతని కళ్ళు ఇక్కడ ఉన్న కళ్ళు ఇక్కడ నెత్తికెక్కుతున్నాయి. అప్పుడప్పుడే సూర్యుడు మంచి పైకి వస్తున్నాడు అనమాట. సాధారణ స్థాయి నుంచి పైకి ఎదిగే స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్నాడు. మనం చూసాం కదా, నిన్న సినిమా ఒకటి చూశాను నేను, అదేంది లక్కీ భాస్కర్ సినిమాలో అతనికి ధనం వచ్చే కొంది అట్ట ఎక్కుతాయి, ప్రతి ఒక్కరికి అట్నే ఎక్కుతాయి కదా, అతనికి అలా ఎక్కుతున్నాయి. అప్పుడు దాకా వీళ్ళందరికన్నా నేను గొప్ప స్థాయిలో వాళ్ళకి కనపడ్డాను. నేను అప్పటి నుంచి వాళ్ళందరికీ చిన్నగా కనపడటం మొదలుపెట్టి, ఎందుకంటే నా పరిస్థితి అంతా అప్పుడు పొలం కూడా అమ్మేసుకుని ఇంకా ఆస్తులన్నీ పోయినాయి. ఇంకా వాళ్ళకి సులకనగా చూడటం మొదలుపెట్టాను నన్ను. ఇట్ట అనుకుంటే చాలా ఉండేది, అయిలే అన్నారు. ఇంక నేను ర్యాష్గా ఏముండే చెప్పండి, అక్కడ ప్రమాణం చేద్దాం ఇక్కడ ప్రమాణం చేద్దాం రెచ్చిపోయాను, మాట్లాడాను. అయిపోయింది, ఇంకా పెద్ద గొడవ అయిపోయింది. ఇంక మీకు నాకు కూడా సంబంధం లేదని కట్ అయిపోయిన తర్వాత చాలా కాలం తర్వాత ఏదో సందర్భంలో మా అమ్మ పొద్దుగూకులు వాళ్ళు నిన్ను అట్ట కలవరిస్తున్నా అని చెప్పి కలపడానికి ప్రయత్నం చేసే స్వభావం మా అమ్మది. ఎందుకంటే మా అమ్మకు వాళ్ళంటే బాగా ఇష్టం, వాళ్ళని చిన్నప్పటి నుంచి దగ్గర తీసింది. నా వల్ల వాళ్ళతో కలవటం కనుక కలిసినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, వాళ్ళని ఏది మాట పనేది. నా కొడుకుదే తప్పు అంటే సరే 10 మంది మందే తప్పు అంటే మనం కూడా అనుకుంటాం కదా నిజంగా మందే తప్పే ఉందని చెప్పి ఒక సందర్భంలో ఎప్పుడో వెళ్ళామండి, 2012-13లోనే వెళ్ళాము వాళ్ళ ఇంటికి. ఎందుకో ఏదో సందర్భం మీద వెళ్ళాము. వెళ్తే ఇంటికి పోతే భోజనం వాళ్ళు గౌరవం రెస్పెక్ట్ బాగానే ఇస్తారు. అది మళ్ళీ దాని గురించి మనం చెప్పడం లేదు, బాగా గౌరవిస్తారు, బాగానే భోజనం పెట్టి బాగానే చూసుకుంటారు. మళ్ళీ మనం అట్లా అనకూడదు, దాని విషయంలో అయితే అనకూడదు. బాగా గౌరవిస్తారు, బాగా వినయంగానే చూసుకుంటారు, మర్యాదపూర్వకంగా చూసుకుంటారు. బాగానే చూసుకున్నారు, అంతా బాగానే ఉంది. ఏదో సంక్రాంతి పండగకి వెళ్తే సరే బాగానే చూసుకున్నారు. ఏదో పెళ్లి టాపిక్కే మా అమ్మ చెప్పింది, ఏదో సంబంధం చెప్పారని. మా బాబాయ్ ఎల్లుడు ఏదో సంబంధం తీసుకొచ్చాను నెల్లూరు నుంచి అని చెప్తే అంతకుముందు ఇతను కూడా ఒక సంబంధం చెప్పి ఉన్నాడు. ఆ చెప్పిన అబ్బాయి వయసు 40 సంవత్సరాలు ఉంటుంది. 40 సంవత్సరాల వయసు ఏజ్ బారు కదా అన్న అంటే ఒకసారి పరిస్థితి చూద్దాం అది ఇది అన్నాడు.
మన అమ్మాయి వయసు 20 సంవత్సరాలు, అబ్బాయి వయసు 40 కదంటే ఒకసారి చూసేద్దాంలే సుబ్రహ్మణ్యం అన్నాడు. సరే అది కాదులే అని చెప్పి అన్న. తర్వాత నెల్లూరు సంబంధం చూపించారు. మా బాబాయ్ ఎల్లుండి అడిగితే ఏమడిగినా నాకు తెలియదు అంటున్నాడు. అతనైతే కాలేజీలో ప్రిన్సిపాల్గానే చెప్తాడు, లెక్చరర్గా చెప్తాడు, అది అని చెప్పిన్నారు. అతను ఏదైనా నాకు తెలియదు అంటున్నాడు. అతను చూస్తే నాకు నచ్చకపోతే ఎందుకులయ్యా నెల్లూరు వాళ్ళు ఆర్పుతారంట. అంటే వాళ్ళకి సాంగ్యాలు ఎక్కువ ఉంటాయి నెల్లూరు, అంత సాంగ్యాలు మనం జరపలేం. అంటే మా బాబాయ్ కూతునిచ్చి సాంగ్యాలు బాగా జరిపి ఆరిపోయారని మా అమ్మ అంటే విన్నా నేను. సాంగ్యాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి, కట్నం తక్కువ తీసుకుని సాంగ్యాలతో చంపేస్తారు వాళ్ళు. అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క ఇది ఉంటుంది. మనం అది రైట్ అది తప్పని మనం అనలేంగా. వాళ్ళ ఆ ప్రాంతంలో సాంగ్యాలు ఉంటాయి, మాకు అంత ఉండవు. ఈ సాంగ్యాలతో చంపేస్తా, నాకు వద్దులే అన్న. నా దగ్గర 3 లక్షలు ఉండే ఈ అమ్మాయి పెళ్లి కోసం తీసిపెట్టా అని చెప్పాను. ఇతను మనకి జనరల్గా అయితే ఎలాంటి పరిస్థితుల్లో కూడా సహాయం చేయరు వీళ్ళు మనకి. మరి నేనేమో అన్నీ మర్చిపోయాను, వాళ్ళు మనసులో పెట్టుకున్నట్టుంది. అప్పట్లో జరిగిన అవమానం, 2007 జరిగిన గొడవ మనసులో పెట్టుకున్నట్టుంది. అదే పోలీస్ స్టేషన్ కేసుకి అప్పుడు మనం పోలేదు కదా, అది మనసులో పెట్టుకున్నారు అందరూ. మనసులో పెట్టుకున్నారు. నేనైతే జనరల్గా మర్చిపోయాను. సరే మనోళ్ళే కదా, అందరికన్నా పెద్దోడు కదా, చిన్నప్పటి నుంచి మనం కలిసి తిరిగిన వాళ్ళకి మనకు ఎందుకులే ఇవన్నీ ఎలకాల నాదే తప్పు అని చెప్పి నా దగ్గర ఒక గుణం ఉంది, నా పొరపాటు అయితే క్షమాపణ చెప్తా. అట్లా నేను సర్దుకొని పోయాను. అతను అన్నాడు, ఈ పెళ్లి సంబంధం వాళ్ళ సాంగ్యాలు నేను జరపలేనయ్యా, నా దగ్గర తిప్పి కొట్టి 3 లక్షలు లేవు అని చెప్పాను. అంటే లేదు నేను ఇస్తా డబ్బులు అన్నాడు. ఏంద్రా వీళ్ళు ఎప్పుడు మనం అంటే ఒక రూపాయి పిల్ల కూడా జారేవాళ్ళు కదే, నేను డబ్బులు పెడతాను అన్నాడు. నాకు ఆలోచన వచ్చింది, సింగరాయకంలో మా ఇల్లు ఉంది కదా, ఇంటి మీద కన్నేశారు, మా అమ్మతో మంచిగా ఉంటారు కదా, ఇల్లు వేసేయడానికి ప్లాన్ చేశారు అన్నాడు. అర్థమయ్యి ఒకరిచ్చే డబ్బులు నాకు వద్దయ్యా, మనం ఇవాళ ఇస్తాం బాగున్నప్పుడు, రేపు పరిస్థితి బాగాలేకపోయారు మళ్ళీ ఇప్పుడు నేను అన్నట్టు మీరంటారు, రేపు మీ పరిస్థితి బాగాలేకపోతే నేను దగ్గరికి తీసుకెళ్ళాను కదా, రేపు మీరంటారు ఆ మాట నాకు వద్దు. నా దగ్గర నాకు అదేమంటారు, గుద్దకు దగ్గర కోసి పెట్టుకోమంటుంది, ఇట్లా మాట్లాడచ్చలేదు తెలియదు, పెద్దవాళ్ళు అంటారు. అలా నాకు దగ్గర కోసి నేను పెట్టుకుంటాలే, నాకు ఇట్టాడి వద్దు, నాకు అవసరం లేదు, నా స్వశక్తి మీదే నేను నాకు తగ్గకుండా చూసుకుంటాలే అని చెప్పాను. అంటే జనరల్గా వాళ్ళు చెడిపోవడానికి డబ్బులు ఇస్తామన్నారు, లేకపోతే ఏదో అని అనుకున్నా. అదే మనుషులు మరి అప్పుడు అమ్మాయి మ్యారేజ్ డబ్బులు ఇస్తానన్నోళ్ళు తర్వాత మా అమ్మాయి మ్యారేజ్ తర్వాత నా కరోనా వచ్చి హాస్పిటల్లో ఉన్నప్పుడు మా అమ్మ 2 లక్షలు అడిగిందంట డబ్బులు. మరి అప్పుడు ఇస్తామన్న వాళ్ళు ప్రాణం పోయేటప్పుడు ఎందుకు లేకపోయారు? ముందు నీకెందుకు అవసరం వచ్చినప్పుడు ఇస్తా అంటే అది ముందు చేతిలో పెట్టితే కదా మనం ఏదైనా చేసుకునేది. నువ్వు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఇస్తాలే మీరు దోకండి అంటే ఇంక ఊపిరి పోయిన తర్వాత ఇచ్చేది. అప్పుగానే కదా అడిగింది. మరి నాకు తెలియదు, మా అమ్మ అడిగిందంట. మరి చెప్పింది తర్వాత ఏమైనా కావాలని చిన్నమ్మని కూడా అడగల, ఇంకా తర్వాత అడగను కూడా అడగల, సైలెంట్గా ఉంటాను. నేను వచ్చిన తర్వాత కృతజ్ఞతగా ఫోన్ చేసినా కూడా ఫోన్లో మాట్లాడటం ఇష్టం లేక మీ కొడుక్కి ఫోన్ అన్నారు. నాకు చాలా బాధ అనిపించింది. అయితే ఒక విషయం ఏంటంటే అతని భార్య అంటే నాకు వదిలేది, ఆ మటుకు వాళ్ళ అల్లుడికి ఫోన్ చేసి డబ్బులు మనమే ఇచ్చాము, ఇంజక్షన్లు తెప్పించింది. ఆ మటుకు మంచి మనస్తత్వం కలిగితే కొంచెం కృతజ్ఞత కలిగిందే, వినయ విధేతలు కూడా ఒప్పుకోవచ్చు, మంచిగానే చెప్పుకోవాలి. మా వదిన గారి విషయంలో అయితే ఎప్పుడు కూడా తేడా లేదు. ఎంత స్థాయికి పెరిగినా మనం అంటే వినయంగానే విధేయతగానే ఉంటుంది. లోపల ఏముంటుందో తెలియదు, బయటకు మటుకు బాగానే ఉంటుంది. కానీ ఇతను మటుకు లోపల పెట్టుకొని అది అవకాశం వచ్చింది కదా ఆ పగని అట్నే పెట్టుకున్నాడు. వాళ్ళ తమ్ముడు కూడా అలాగే పెట్టుకున్నాడు. ఆ తర్వాత మా అమ్మాయి మ్యారేజ్ అయిన తర్వాత నేనేమో 4 బీకి పంపించకూడదంటే వరే అసలు వాడు పని చేయకపోతే వాళ్ళది టంగుటూరు ఇల్లు ఉంది కదా, ఇంట్లో ఉండి ఈ అమ్మాయి స్కూల్కి పోయి వాడు దాకమని వాడి ఇష్ట ప్రకారం తిరిగి వస్తుంటాడు, తప్పే ఉందన్నాడు. చూడండి ఎట్ట చెప్తారు చాలా. ఆ మాట నేను వీడియో పెట్టాను. రేపు మీ పిల్లలకైతే ఇలాగే చేస్తారా, మీకు 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లలకి ఇలా జరుగుతూ ఊరుకుంటాను. వాడు నాకు ఫోన్ చేసి అమ్మ లెక్కలు బండ బూతులు తిట్టాడు. నా కొడక మీ అమ్మ తెస్తే ఎవరు వస్తారా మోయటానికని. అందుకని వాళ్ళని దాకనిలా. మా అమ్మ చచ్చిపోయినప్పుడు నేను చర్చి వాళ్ళని పిలుచుకున్నాను, పెట్టిలో పెట్టాను, పెట్టి ప్రకారం చేశాను. ఈ పెద్దోడు మటుకు పట్టపోయాడు, కానీ పట్టపోతే ఆ చర్చి వాళ్ళు వద్దొద్దు అన్నారు. సరే మళ్ళీ అతనికి అవమానం జరిగింది కదా, ఎన్న మనోడే కదండి, సరే మా పెద్దాం కొడుకెళ్ళి మా అని చెప్పాను. సరే రామ్మని చెప్పి అన్నారు. ఆ సందర్భంలో వాళ్ళకి ఎందుకు పగబడతారంటే వాళ్ళ ఈగో హర్ట్ అయ్యేది. ఈగో అంటే మేము ఒకప్పుడు మా కుటుంబం బాగుంది, అప్పుడు వాళ్ళ కుటుంబం బాగలేదు. అది చిన్నప్పటి నుంచి వాళ్ళు మనసులో పెట్టుకున్నారు, మనకున్నది అది వాళ్ళు పెట్టుకున్నారు. తర్వాత వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత ప్రతి ఒక్కదానికి వాళ్ళు పిలిచిన దానికల్లా మనం పోలేదని వాళ్ళ కోపం. పిలిచిన దానికల్లా పోయి వాళ్ళు అవమానిస్తుంటే మనం పడాలి. మీ పిల్లలు సరైన గుడ్డలు లేవే, మీకు ఏం తెలియదని వాళ్ళు నీతులు చెప్తా ఉంటే, మా అమ్మ ద్వారా చెప్తా ఉంటే మనం పడాలి, వినాలి. ఎందుకంటే వాళ్ళు సుమతి శతకాలు చెప్తారు. సుమతి శతకాలు చెప్తుంటారు. మా పిల్లల్ని చిన్నప్పటి నుంచి అవమానించడం మొదలుపెట్టారు. కానీ ఏంటంటే మా పిల్లల్ని కూడా వాళ్ళ పిల్లలు కలవనివ్వరు. నెంబర్ 1 పాయింట్ కలవనివ్వరు, మళ్ళీ పిలుస్తారు, అవమానపరుస్తారు. అందుకని అవమానపరుస్తుంటే ఎవరు పోగలం చెప్పండి. ఇప్పుడు
గౌరవంగా పచ్చడి మెతుకులు పెట్టి తినగలం కానీ నీకు బిర్యానీ పెట్టి కూడా తినరు కడుపు నిండా దీన్ని ఈరోజు నువ్వు ఇంటికాడ తింటావో లేదో అని అంటే ఎంత అవమానంగా ఉంటుంది. అది అవమానం కదా. అలాంటి అవమానాలు చేస్తారు. ఇలా పగపడతారండి. అలా అడిగినందుకే నన్ను వాళ్ళు నా మీద కక్ష కట్టారు. కాకపోతే ఏంటంటే నేను బయటపడి గలగల మాట్లాడతా, వాళ్ళు మాట్లాడరు, కడుపులో పెట్టుకుని వేస్తారు. ఈ స్కెచ్లో భాగం అంతా కూడా అసలు లీడర్షిప్ మాకు మా నాన్నగారు చెల్లెలు గారు ఉన్నారు. మా ఊరి నుంచి నేను చెప్పాను కదా, వీళ్ళంతా ఒక టీమ్గా తయారయ్యారు. ఎలాగైనా సరే కుటుంబం వాడిని వాళ్ళ బాబాయిలను దెబ్బ కొట్టాం, అందరిని కొట్టాం, కానీ ఈ నిమిడికి దెబ్బ కొట్టలేకపోతున్నాం అంటే అన్నీ పోయినాయి. ఆయన ఒక టీమ్గా తయారై కరోనా టైంలో వీళ్ళు మా మీద చూపించిన ప్రేమ, ఎప్పుడు పలకన వాళ్ళు కూడా మా మీద చూపించిన ప్రేమ అంటే మా అబ్బాయికి ఫోన్ చేసి మాటికి ఎట్టుంది ఉండాడా పోయాడా ఆయన అంటే మా అబ్బాయి అనుకున్నాడు, నిజమైన ప్రేమ అనుకున్నాడు. చూడరా ఒకసారి ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తాను, అందరికి ఫోన్ చేసి మా అబ్బాయికి నిరూపణ చేసి ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు, ఇంకా తర్వాత ఎవరు మన టచ్లో లేదు. అలాగా చెడ్డ కార్యక్రమాల కంటే మనం మునిగిపోవడానికి అయితే డబ్బులు ఇస్తారు, కానీ ప్రాణాలు పోయేటప్పుడు ప్రాణం కాపాడటానికి అయితే ఎవరు డబ్బులు ఇవ్వడు. అందుకని బంధువులు అనే వాళ్ళని వాళ్ళు మంచి చేస్తారంటే ఆలోచించండి. వీళ్ళు మంచి చేయడానికి అనుకున్న కుతంత్రం ఏందో కుట్ర ఏందో ఒకసారి ఆలోచన చేస్తే మీకు అర్థమైపోద్ది. అంటే డబ్బులు లేనో డబ్బులు ఇచ్చి గాంభీరంగా పెళ్లి చేస్తే తర్వాత డబ్బులు ఏమైనా కుతికి మీద దొక్కితే మనకున్న ఇల్లు ఆకిళ్ళు ఆస్తులు వాళ్ళకి రాసి ఇవ్వాలి, సరెండర్ చేయాలి. అది వాళ్ళ ప్లాన్లు అలా ఉంటాయి. అందువల్ల అయిన వాళ్ళ దగ్గర అప్పులు తీసుకోవద్దు, తిప్పలు కొని తెచ్చుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు మన ఆస్తులు లాగేస్తారు, పూర్తిగా ఏముంచరు. అలాగే బంధువులని మనం పరిస్థితి జాలి పడితే గరి తీసుకొస్తే వాళ్ళు సొంతం అయిపోతే మనం బయటకు రావాలి. ఇది వాళ్ళని దగ్గరికి రానిచ్చి మనం కానీ ఆశ్రయం కనిచ్చినట్టే ఆ ఆశ్రయం వాళ్ళ సొంతం అయిపోతే మనం రోడ్డు మీద పడాలి. ఈ రెండు జరిగినాయి మా జీవితంలో. అందుకని నేను నమ్మద్దంట. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలన్నా చేయాలన్నా దూరంగా పెట్టి చేయండి, అంతేగాని దగ్గరికి ఇంట్లోకి తీసుకొచ్చుకోను బాగా క్లోజ్ అయ్యన్నీ నమ్మి చెప్పకాకండి, చాలా ప్రమాదం వాళ్ళతోటి. వాళ్ళు ఏదైనా ఒకటి మీకు మంచి చెబుతున్నారంటే ఆలోచించండి దాంట్లో మర్మం ఏందనేది. అంటే ఉంటారు అక్కడక్కడ కొద్దిగా మంచి చేసేవాళ్ళు కూడా ఉంటారు, లేరన్ను వాళ్ళు గుర్తించిన కష్టం ఎక్కువ ఇలాగే ఉంటారు. ఆలోచన చేయండి. వాళ్ళు కుట్ర పనితే ఎట్లా ఉంటుంది నేను చెప్పాను, ఐసీయూలోకి పోయిన తర్వాత తెలిసిద్ది, అప్పుడు మనం ఏం చేయలేం, శక్తి ఉండదు. పోనీ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత తెలిసిద్ది, అప్పుడు మన దగ్గర అన్ని శక్తులు అన్నీ పోయి ఏం చేయలేం, తెలుసుకున్నాం ఏం చేయలేం. అప్పటికి మన తిరగబడే శక్తి అంటే వాళ్ళు కొట్టే దెబ్బ హాస్పిటల్ బెడ్ మీద కొండబెట్టింది అనమాట. బెడ్ మీదకి పోయిన తర్వాత మనకు జ్ఞానోదయం అయింది. ఆ తర్వాత మనం ఏం చేయలేం. వాళ్ళు చుట్టూ చేరి పక్క ఎముల వాళ్ళు నవ్వినట్టు నవ్వుతారు. అప్పుడు మనం ఏం చేయలేం, నిస్సహాయస్థితిలో ఉంటాం. అందుకు నేను చెప్పేది అర్థం చేసుకుంటే అర్థం చేసుకోండి, అర్థం కాకపోతే అర్థమైపోయింది, అది మీ ఇష్టం. నాకు తెలిసిన నా అనుభవాలు నేను చెబుతున్నా. ఏంటంటే నాకు పోతే మీ కర్మ నేను చేయలేం.